నమస్తే వెల్కమ్ టు రేసు గుర్రాలు. తిరుపతి సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. విఐపీలు వివిఐపీలు తాకిడి ఎక్కువగా ఉండే తిరుపతిలో ఎంపీ ఎమ్మెల్యే పదవులకు ఎంతో క్రేజ్. రాజకీయాల్లో ఉన్నవారు ఒక్కసారైనా తిరుపతికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. తిరుపతిలో గెలవాలని కలలు కంటారు. తీవ్రంగా పోరాడుతుంటారు. కానీ తిరుపతి ఎప్పుడు ఓ పార్టీకే పట్టం కడుతుంటుంది. వైసీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైసీపీకి కొమ్ము కాస్తోంది తిరుపతి. అసలు తిరుపతిలో ఎప్పుడు ఒకే పార్టీ హవా కొనసాగించడానికి కారణమేంటి? ఈసారి తిరుపతిలో ఎలాంటి సీన్ కనిపించబోతోంది? తిరుపతి తీర్పు ఎలా ఉండబోతోంది? ఫ్యాన్ స్పీడ్ ను కమలం తట్టుకోగలదా? ఢీ అంటే ఢీ అంటున్న సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎంపీ. హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. నిత్యం లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ మహాపుణ్యక్షేత్రం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇక విఐపి భక్తులకు కొదవే ఉండదు. ప్రముఖులతో పరిచయాలకు ఎక్కువగా అవకాశముండే తిరుపతిలో ప్రజాప్రతినిధిగా ఉండాలని నేతలు కోరుకుంటారు. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా తిరుపతిలో ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఎన్నికవ్వాలని చూస్తుంటారు. అందుకే తిరుపతి ఎన్నికల్లో హోరాహోరీ పోటీ ఉంటుంది. అవి ఉప ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా నేతలు ఎక్కడా తగ్గేదలే అన్నట్లు పోటీ పడుతుంటారు. ఈసారి కూడా తిరుపతి ఎంపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార వైసీపీకి కంచుకోటైన తిరుపతిలో సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి రెండోసారి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి మాజీ ఎంపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పోటీకి సిద్ధమవుతున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ లోక్సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరిగితే ఏకంగా 12 సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ 3 సార్లు తిరుపతిని కైవసం చేసుకుంది. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతిలో జెండా ఎగరేసిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇలా 3 సార్లు విజయం దక్కించుకున్న వైసీపీ మరోసారి తిరుపతిలో జెండా రెపరెపలాడించాలని ఉబలాట పడుతోంది. ఇక ఈ స్థానం నుంచి టీడీపీ ఒకసారి, బీజేపీ మరోసారి గెలిచాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రమే తిరుపతి స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ. ఆ తరువాత ఇంతవరకు సైకిల్ జాడే ఈ లోక్సభ పరిధిలో కనిపించలేదు. దీంతో అవకాశం కుదిరినప్పుడల్లా పొత్తులో ఈ సీటును మిత్రపక్షాలకే వదిలేస్తుంది టీడీపీ. ఇలా 1999లో బీజేపీకి కేటాయించగా ఆ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా పొత్తుల్లో భాగంగా కమలం పార్టీకి తిరుపతిని కేటాయించింది టీడీపీ. దీంతో ఈ సీటు నుంచి మాజీ ఎంపీ వరప్రసాద్ ను బరిలోకి దించుతోంది బీజేపీ. 2014లో వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన వరప్రసాద్ గత ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఎక్కడా టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. కమలం కండువా కప్పుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే వరప్రసాద్ కు తిరుపతి టికెట్ కేటాయించింది కాషాయ పార్టీ. తిరుపతి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 7 నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తిరుపతి ఎంపీ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారిపోయింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో, 2021లో జరిగిన ఉప ఎన్నికలోనూ వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో 3 ఏళ్ల క్రితం తిరుపతి సీటుకు ఉప ఎన్నిక జరిగింది. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి ఆ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ కు నమ్మిన బంటూ డాక్టర్ గురుమూర్తి ఎంపీగా తక్కువ కాలంలోనే నియోజకవర్గంపై అవగాహన పెంచుకున్నారు. క్యాడర్ తో సమన్వయం చేసుకుంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా డాక్టర్ గురుమూర్తికి మంచి పేరే ఉంది. పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఎమ్మెల్యేలతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. విద్యావంతుడు కావడంతో తక్కువ సమయంలోనే స్థానిక సమస్యలను ఆకళింపు చేసుకున్నారు. పలుమార్లు పార్లమెంట్లో ప్రసంగించి స్థానిక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి నగరానికి నూతన రైల్వే స్టేషన్ మంజూరు చేయించారు. పాత రైల్వే స్టేషన్ భవనాన్ని పడగొట్టి కొత్తగా భవనాలను నిర్మిస్తున్నారు.
ఈ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. ఇక 300 కోట్ల రూపాయలతో అధునాతన రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులకు ఎంపీ గురుమూర్తి కృషి ఉందని చెబుతున్నారు. తిరుపతి విమానాశ్రయ ఆధునికీకరణ, రన్వే సామర్థ్యం పెంపు, అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వంటివి గురుమూర్తి కృషి ఫలితమే అంటున్నారు. గత 3 ఏళ్లలో 700 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి గురుమూర్తి చొరవ తీసుకున్నారు. ఒక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోనే సుమారు 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనుల కోసం తాను చేసిన కృషి పార్లమెంటు రికార్డులు చెబుతాయని, తనకు మరోసారి ఎంపీగా అవకాశం దక్కితే తిరుపతి పార్లమెంటు స్థానాన్ని దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతానని గురుమూర్తి ధీమాగా చెబుతున్నారు. ప్రజలందరికీ కూడా దాదాపుగా తెలుసు సో ఏ పనులు జరుగుతున్నాయో. మొట్టమొదటిసారిగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమలతో స్టార్ట్ చేసి, ఎందుకంటే తిరుమల ఇప్పటి వరకు ఇండియన్ టూరిజం క్యాలెండర్లో ఇంక్లూడ్ కావట్లేదు, దాన్ని ఇంక్లూడ్ చేయించగలిగాం. దాని తర్వాత ఒక రోజుకి 70,000 మంది ప్రయాణికులు తమ ప్రయాణాలని కొనసాగిస్తున్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ మీద ఫోకస్ చేసి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అది తిరుపతి ప్రజలందరి కళ్ళ ముందు అది పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే తిరుపతి బస్ స్టాండ్ దాదాపుగా 1,71,000 మంది ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఆ పనులు కూడా డిజైన్స్ అన్నీ అప్రూవ్ అయిపోయి, ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యి టెండర్స్ పిలవాల్సి ఉంది. ఇంకా దాదాపుగా 500 కోట్లతో ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఇక విపక్షం విషయానికొస్తే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె తిరుపతి వైపు చూడడమే మానేశారు. ఉప ఎన్నికల్లో కర్ణాటక క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేశారు. ఆమె కూడా ఓటమి తరువాత మళ్లీ ఇటువైపు రాలేదు. దీంతో వైసీపీని ఎదుర్కోవడానికి సరైన నాయకులే లేకుండా పోయారు. ఈ కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన తిరుపతిలో సమర్థులు లేక ఎక్కువ సార్లు మిత్రపక్షాలకే వదిలేస్తుంటుంది టీడీపీ. ఇప్పుడు కూడా బీజేపీకి దక్కింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు తిరుపతికి సుపరిచితులే. 2014-19 మధ్య 5 ఏళ్లు తిరుపతి ఎంపీగా పనిచేసిన వరప్రసాద్ ప్రస్తుతం బీజేపీ తరపున పోటీ చేస్తూ మళ్లీ గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీగా పనిచేసిన సమయంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని, అవి మధ్యలో ఆగిపోయాయని, మరోసారి తనకు అవకాశమిస్తే ఆయా పనులను పూర్తి చేస్తానని అంటున్నారు వరప్రసాదరావు. ఏ ఎంపీ కూడా గత 75 సంవత్సరాల్లో చేయనట్టుగా నేను 14 నుంచి 19 వరకు తిరుపతి ప్రజలకు సేవ చేశా. నిత్యం కూడా ఒక ఆఫీస్ ఇక్కడ తెరిపించా. ఒక మనిషి ఉన్నారు పూర్తిగా. అదే సమయంలో రాయల చెరువు గేటు కూడా వరప్రసాదరావు తెప్పించాడు. తిరుచానూరు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయడానికి వరప్రసాదరావు కీలకం. అలాగే సీతమ్మ నగర్లో గత 30 సంవత్సరాలుగా వరకు పట్టాలు లేకపోతే వరప్రసాదరావు చేశారు. స్కావెంజర్ కాలనీకి సహాయం చేశాను. అలాగే ఈ మధ్యలో ఈ ఇటువైపు అటువైపు ఉన్న గూడూరు ప్రాంతాలని దక్షిణ ఉత్తర భాగాలను కూడా కలపడానికి 3 సభ్యులు కూడా నేను అప్పుడు చేశాను. చివరికి తిరుపతి రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడానికి కూడా 1,100 కోట్లతో నమూనాతో టెండర్లు పిలవడం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒక సమర్థవంతుడైన ఎంపీ లేకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. మొత్తానికి తిరుపతి పార్లమెంటు సమరం ఆసక్తిగా కనిపిస్తోంది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఇప్పటిదాకా బలంగానే కనిపిస్తోంది. మరోసారి ఇక్కడ తమ జెండా పాతడం ఖాయమని ఆ పార్టీలో ధీమా కనిపిస్తోంది. అయితే ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సైతం విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. 3 పార్టీలు కలిపి గట్టిగా ప్రయత్నిస్తే వైసీపీని దెబ్బ కొట్టడం పెద్ద సమస్యే కాదని అంచనాల్లో ఉన్నారు కూటమి నేతలు. నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉన్న వరప్రసాదరావు ఉన్నపళంగా బీజేపీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయని ఆశలు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈసారి తిరుపతి సీటులో బిగ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.